రైతులు పొలాల్లో పంటలేసి పంటలు పండించాలి అంటే, ఆ పంట ఎదగడానికి మనకి నీళ్ళు చాలా అవసరం. వర్షాలు పడితే గానీ ఆ నీళ్ళు మనకి రావు. ఇప్పుడు ఆ వర్షాలు లేక మేమైతే మా ఊర్లో ఇంకా పంటలు వేయలేదనమాట. ఈ టైంలో మేము పంటలు అంటే సద్దలు, కందులు ఆహ్, ర ఇంకా పత్తి, మిరప ఇట్లాంటివి వేయడానికి రెడీగా ఉంటారనమాట. ఈ పాటికి వేసుండుంటే గనక పొలాలు పచ్చగా అంటే విత్తనాలు మొలకెత్తి ఒక జానెత్తుడన్నా ఉండేది. అట్లాంటిది వర్షాలు లేవు. ఒక్కరు గూడా పంట అయితే వేయలేదు. అందుకని వర్షాలు పడడానికి మా పెద్దల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయంగా కాటమరాజుకి ఈరోజు పొంగల్ పెట్టడానికైతే సిద్ధం చేశారు. ఈరోజు ఆదివారం. ఎంటైర్ స్టోరీ మొత్తం ఈరోజు ఏం జరిగింది, అసలు ఇంతకు ముందు ఎలా జరిగేది, ఇది ఎందుకు చేస్తున్నారు అనేది మొత్తం చెప్తాను. వీడియో మొత్తం చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం బైట్స్. చూసారా, నా వెనకాల ఉన్న పొలాలు మొత్తం దున్ని పెట్టున్నారు. ఎప్పుడు వర్షాలు పడతాయా రెడీగా పెట్టుకొని ఉన్నారనమాట విత్తనాలు చల్లడానికి. కానీ ఎక్కడ చుక్క నీరు లేక పొలాలన్నీ ఇలా ఉండిపోయాయి. ఇంక ఇప్పుడు మేము కాటమరాజు అన్నాను కదా, ఆ కాటమరాజుకి ఎందుకు పెడతామో చెప్తాము. బట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మాకు వర్షాలు లేనప్పుడు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి అన్నమాట. ఒక్కోసారి పెడదాం అనుకుంటే లోపే వర్షాలు పడిపోతుంటాయి. ఎనీవేస్, ఇక్కడ స్టార్టింగ్లో చెప్తాను, తర్వాత కాటమరాజు కథ అది మేమెందుకు పెట్టుకుంటాము, ఆయన కథ ఏంటి అనేది చెప్తా. అంతకంటే ముందు మీ ఊర్లో వర్షాలు పడకపోతే ఏ స్వామికి ఎలా పెట్టుకుంటారు అనేది చెప్పండి. మేము ఇక్కడ 5 అయితే ఊర్లో ఉన్న సీతమ్మ తల్లికి అంటే బొడ్రాయి అంటారు మా ఊర్లో, దానికి మొత్తం నీళ్లు పోసి బొట్లు పెట్టి పూజ చేయడానికి వచ్చాం. దానికంటే ముందు అంటే ఈరోజు పొంగళ్ళు పెట్టే ముందు 3 పూటలు అనమాట. పరిమి వాళ్ళ ఫ్యామిలీలో నుంచి 5 అబ్బాయిలు చిన్నపిల్లలు అంటే పెళ్లి కాని అబ్బాయిలు వచ్చి 3 పూటలు అంటే పొంగల్ ఈ పూట పెడుతున్నాం అనుకోండి, నిన్న అంటే ముందు రోజు 2 పూటలు, ఈరోజు పొద్దున పూట అట్లా వచ్చి ఆ 5 వచ్చి ఇక్కడ మొత్తానికి శిలలకి నీళ్లు తడిపేసి అక్కడ మొత్తం క్లీన్ చేసేసి ఉంచుతారనమాట. వీళ్ళు ఇలా నీళ్ళు పోస్తారు ఖచ్చితంగా. నేనైతే వెళ్ళి చూడలేదు, ఈ వీడియో నాకు వచ్చింది. ఎనీవేస్, రిషిగాడు పాపం కష్టపడుతున్నాడు. వీడియో అందరికంటే చిన్నోడు అనమాట వాళ్ళల్లో. ఇలా 3 పూటలు పోసిన తర్వాత ఊర్లో కాటమరాజు దగ్గరికి ఇంకా ఊర్లో నుంచి మనం పొంగల్లుగా పెట్టడానికి కానీ లేదంటే బలిస్తారు ఇక్కడ పోతుల్ని, అంటే పోతులు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి బలి కూడా ఇస్తారు. అవి చేయాలి అంటే ఊర్లో నుంచి సంబరం చేసుకుంటూ రావాలన్నమాట. ఆ సంబరం ఎలా జరిగిద్ది అనేది చెప్తాను. ప్రతి సంవత్సరం వర్షాలు పడాలి అని చెప్పేసి జరుపుకునేదే. బట్ అట్ ద సేమ్ టైం మేము పంటలు వేసే టయానికి వర్షాలు పడి పంటలు వేసి బాగుంటే ఓకే. ఒకవేళ పంటలు వేసిన తర్వాత కూడా ఎండిపోతున్నాయి, వర్షాలు లేవు అన్నా కూడా చేస్తారు. ఏదైతేనే వర్షాలు లేనప్పుడు ఖచ్చితంగా దేవుడికి అయితే పెట్టుకుంటాం. ఇయర్లీ వన్స్ ఓన్లీ, ఎక్కువ సార్లు కాదు. ఎందుకంటే న్యాచురల్గానే ఒక్కోసారి వర్షాలు పడుతుంటాయి, ఒక్కోసారి పడవు కదా. పడనప్పుడు మాత్రం ఖచ్చితంగా పెడతా ఉంటారు. అక్కడ పొలాల్లో వాళ్ళు ఆ పని చేశారు కదా, ఇక్కడ ఆడపిల్లలు ఏం చేస్తారంటే ఊర్లో ముందు బొడ్రాయికి అంటే సీతమ్మ తల్లి అంటారు కదా, అక్కడ మేము ఇలాగ అందరం ఫస్ట్ నీళ్ళు మేము తడుపుకొని ఒకరి మీద అందరం పోసుకొని ఒక 5 బిందెలు మేము పోసుకుంటాము. ఆ తర్వాత ఒక 5 బిందెలు దేవుడికి అక్కడ పక్కన రాయిందనమాట. ఒకసారి నేను వీడియో కూడా పెట్టాను, సీతమ్మ తల్లికి మేము చల్లబెడుతున్నాము అని చెప్పేసి. గుర్తుందో లేదో మీకు. ఇంక ఇలా సరదాగానే గడుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మామూలుగా చేస్తాం కదా, అలాగే అందరం స్నానాలు ఇంటి దగ్గర నుంచి స్నానం చేసి వచ్చినప్పటికీ మేము ఇలా తడి బట్టల మీద పొయ్యాలంట నీళ్ళు. అందుకని చెప్పేసి 5 వచ్చాం, 5 బిందెలు అవుతాయి కదా, తలా ఒక బిందె తీసుకెళ్ళి పోసాం. అలా పోయడానికి ముందు ఆల్రెడీ సీతమ్మ తల్లిని ఇంతకు ముందు పసుపు పూసి అన్నీ చేసి ఉంటారు కదా, ఫస్ట్ ఆ ప్లేస్ వరకు క్లీన్ చేయాలి. మొత్తం మా వాళ్ళు చూడండి, వీళ్ళందరూ పరిమళ ఆడపిల్లలు, నేను ఒక్కదాన్ని తప్ప. ఇంకా రుద్దుతా ఉన్నారు నీళ్ళు బట్టి. మొత్తానికి మళ్ళీ ఇప్పుడు అయిపోయింది కదా, పసుపు కుంకుమ ఆ నీళ్ళల్లో వేసి సీతమ్మ తల్లికి నీళ్ళు పోస్తారు వారు. పోసిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ రెడీ అయ్యి ఇంటి దగ్గర నుంచి పూలదండలు, నిమ్మకాయలు, అలాగే చల్లబెట్టాలి. పొంగళ్ళు కాదు, చల్ల అంటే పెరుగన్నం అనమాట. పెరుగన్నాన్ని తీసుకొచ్చి దేవుడికి అమ్మవారికి సమర్పించి తర్వాత ఆ తెచ్చిన ప్రసాదాన్ని ఊర్లో ఉన్న వరకు పంచుతారనమాట. మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే నీళ్ళు పోసి వెళ్ళకుండా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి మొత్తం వెళ్ళిపోతాము. తర్వాత వచ్చి పూజ చేస్తాం అన్నట్టు. ఈ వీడియో నేను తీస్తుంటే అక్క మా ఫ్రెండ్స్ అందరు చూస్తారు, మమ్మల్ని కూడా దియ్య అంటారు. వీళ్ళేమో అబ్బాయిల పని అబ్బాయిలు చేశారు, అమ్మాయిల పని అమ్మాయిలు చేస్తున్నాం. తర్వాత ఊర్లో వాళ్ళందరూ కలిసి సంబరం చేస్తారు. ఆ సంబరం కూడా చెప్తాను. ఇక్కడ మేము అందరం కూర్చొని అబ్బో మాకే పని కానీ అప్పగిచ్చిండ్రని తెగ చేసినాం అనుకోండి. బొట్లు చూడండి, పరిమళ ఆడపిల్లలు ఎంత బాగా పెట్టారు.
ఎన్ని బొట్లు పెట్టారో అసలు. యాక్చువల్‌గా ఇది పరిమళలు మాత్రం ఎందుకు చేస్తారు అంటే, వాళ్ళకున్న పొలాల్లో బీడు భూముల్లోనే కాటమరాజు ఇప్పుడు మేము పెట్టేది కాటమరాజుకనమాట పొంగల్లు. పొంగల్ పెట్టి బలిస్తారు కదా పోతుల్ని. అట్లా అదంతా కూడా పరిమి వాళ్ళ బీడు భూముల్లో అక్కడ పెట్టారనమాట. ఇది నేను అడిగాను మా అమ్మని ఏమని, అమ్మ ఇది ఎందుకు చేస్తారు అని చెప్పేసి ప్రాపర్గా మీకు చెప్పడానికి అడిగితే, ఏమో మాకు తెలీదు, మా పెద్దోళ్ళ కాలం నుంచి అక్కడ శిలలు ఇట్లా పెట్టుకొని చేసేవాళ్ళు వర్షాల కోసం అని చెప్పి మేము కూడా దాన్ని పోనీయకుండా చేసుకుంటూ వస్తున్నాము అని ఒక్కటే చెప్పింది. బట్ నా వరకు నేను ఇమాజినేషన్ ఏం చేసుకున్నాను అంటే, నేను కాటమరాజు గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన పశువుల కాపరి అంటే లైక్ ఆయనకి ఆవుల మందు ఉండేదంట, దాన్ని కాసేవాడంట. సో దానికి అప్పుడు ఎప్పుడో కరువు వచ్చేసి, అంటే కరువు ఇప్పుడు కాటమరాజు మనకి యాదవరాజు, ఆయన కనిగిరి ప్రాంతానికి చెందినవాడు అనమాట. సో మన ప్రకాశం డిస్టిక్లోని కనిగిరి ఉంది కదా, ఆ ప్రదేశానికి చెందిన వాళ్ళు. ఆయనగా అక్కడ కరువు వల్ల ఆ ఆవులన్నిటినీ మేపడానికి ఎక్కడ గడ్డి దొరక్క నెల్లూరు వెళ్ళాడంట. నెల్లూరు దగ్గర ఏదో ఒక ఊర్లో గడ్డి దగ్గర కొంచెం ఇదయ్యి అక్కడున్న రాజుతోటి యుద్ధం జరిగిందంట. అదంతా కూడా మీకు ప్రాపర్గా మళ్ళీ చెప్తానండి. సో మాకు కూడా ఇది ఎందుకు చేసుకుంటున్నారా అని అనిపించింది అంటే, ఆ బీడు భూముల్లోకి ఈ పరిమళందరూ కలిసి ఒక బజార్లో ఉంటారు కదా, మా తాత వాళ్ళు అనమాట. ఈ ఇల్లులన్నీ మా తాతలవి, మా అమ్మ సైడు వాళ్ళ నాన్నోళ్ళవి అనమాట. వీళ్ళందరి బర్రెలు ఆ బీడుకే వెళ్తాయి. ఆ బీట్లో బీడు అంటే మెట్ట భూమి మొత్తం, అక్కడ పంటలేం పండవు. అందులోకి మాకున్న పశు సంపద ఏదైతే ఉంటుందో బర్రెల్ని, లేదంటే ఆవులేమి ఉండవు మాకు, ఎద్దులు కానీ అందరూ అక్కడికే తీసుకెళ్తారు. మేబీ ఎప్పుడైనా మాకు ఆ వర్షాలు పడక నీళ్ళు అక్కడ వాగు ఉండిద్ది మధ్యలో, ఈ బర్రెలన్నీ వెళ్ళి అక్కడ నీళ్ళు తాగుతాయి. వాటికి నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే ఇట్లాగా అప్పుడు అంటే తాతల కాలంలో పెద్దలు వర్షాలు పడాలి అని చెప్పేసి ఆయన ఎలా అయితే ఆ పశు సంపదను కాపాడుకోవడానికి ఆ యుద్ధాలు చేశాడో, వీళ్ళు కూడా వర్షాలు పడాలని చెప్పేసి ఆయన్ని కోరుకుంటూ వర్షం పడనిచ్చు, మేము ఇలా ఇబ్బంది పడుతున్నామని మేబీ తెలిసి వాళ్ళకి ఇట్లా చేశారేమో అనిపించి దాన్నే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా తాతోళ్ళు ఎవరో పూర్వీకులు మీ కథ తెలిసిన వాళ్ళు లేరు కదా, మా తాతని అడిగాను అనుకో, ఓ అబ్బా పెద్ద స్టోరీ చదువుతాడు, కానీ అందులో ఏ సారాంశం ఉండదు అనమాట. అందుకని ఎనీవేస్ ఊర్లో మేము అదంతా చేసిన తర్వాత నేను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మా అమ్మ పరిమళ ఆడపిల్ల కాబట్టి పొంగల్ పెట్టింది. ఆ టైంకి ఇక్కడ ఎవరూ లేరు, ఊర్లో సంబరం చేయాలి కదా. సో మా అమ్మ పొంగల్ పెట్టింది. పొంగల్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి మనం పోతుల్ని తీసుకెళ్తాం, అక్కడ బలిస్తారనమాట. పోతుల్ని తీసుకెళ్ళాలి అంటే ముందు ఊర్లో నుంచి సంబరం జరగాలి. ఇది పరిమళ అడ్డా చెప్పాలంటే. ఇక్కడ ఏం చేస్తున్నా చెప్పాను కదా పోతులు మలిచాలని. ఈసారి చందాలో అందరూ ఎంతో కొంత వాళ్ళకి తగ్గంత డబ్బులు ఇస్తారు ఎన్ని భోజనాల కోసం. దాని తర్వాత ఇలా పోతులను కూడా ఎవరికైనా మేబీ అంటే అప్పుడు ఎప్పుడన్నా మొక్కుకొని ఉన్నా, ఈ సంవత్సరం మేము ఇస్తామని అనుకున్నా, లేదంటే ఈ సంవత్సరం ఎవరికైనా ఇవ్వాలనిపించినా కూడా ఇట్లా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఈసారి 5 అయితే వచ్చినాయి. ఎవరెవరు ఇచ్చారనేది నాకు కూడా తెలియదు. ఇట్లా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఏంటంటే పోతులకి ఇలా పసుపు కుంకుమ పెట్టేసి వాళ్ళు ఇంకా వాళ్ళకి పట్టిస్తారు, తీసుకెళ్తారు అనమాట. పోతుని బలిచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వేప మండలు అయితే పెడతారు. అండ్ అది బోనాలు చేసే వాళ్ళకి కూడా తెలుసు ఖచ్చితంగా. అండ్ ఇట్లా చేసిన తర్వాత వీటిని తీసుకెళ్ళాలి, ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట. ఊరేగింపుగా తీసుకెళ్ళాలంటే ఇది కాదనమాట. ఇంతకు ముందు ఎలా జరిగేది అనేది చెప్తున్నా. ఇప్పుడు జరిగేది మీరు ఎలాగో వీడియోలో చూస్తుంటారు. ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎలా జరిగేదంటే, ఇప్పుడు ఇక్కడ మీరు ట్రాక్టర్ ఎలా అయితే డెకరేషన్ చేసి కనిపిస్తుందో, ఈ గాన్లకి కలర్ అంతా పెట్టేసి దాన్ని ఆకులు పెట్టి కలర్స్ అవన్నీ పెట్టి ఎలా అయితే కనిపిస్తుందో, ఇదే ప్లేస్లో ఎద్దుల బండ్లు ఉండేవి. ఇప్పుడు అంటే ట్రాక్టర్లు ప్రతి కుటుంబానికి లేవు, కానీ ఇక్కడ ఒక 20 కుటుంబాలు ఉంటే 20లో ఒక 5గురికే ట్రాక్టర్లు ఉంటాయి. అలాంటిది ఎద్దులు అయితే ఇంతకుముందు మా చిన్నప్పుడు రోజుల్లో 20 ఉంటే అందులో 15 మందికి ఎద్దులు ఉంటాయి. ఎద్దులు కాడి అంటే 2 ఎద్దుల బండ్లు కట్టుకొని ఊర్లో ఆ 15 ఎద్దుల బండ్లు ఊరు మొత్తం తిరుగుతాయి. మళ్ళీ అవన్నీ మళ్ళీ తిరిగి వచ్చి కాటమరాజు దగ్గరికి వెళ్తాయి అన్నమాట. అప్పుడు ఎంత ఇదిగా ఉండేదో చూడండి. ఇప్పుడంటే వీళ్ళని పిలిచారు, అంటే వీళ్ళని దిష్టి తీసి ఇలాగా సంబరంలా చేపించుకోవడానికి వీళ్ళని ఇప్పుడు పిలిచారు, కానీ అప్పట్లో వీళ్ళు లేరు కదా.
జస్ట్ ఆ ఎద్దుల బండ్లు ఊరంతా వెళ్తూ ఉంటే ఎంత ఇదిగా ఉంటదో చూడండి ఇంకా అసలు. ఇలా డప్పులు కొట్టుకుంటూ అందరూ వీరంగం ఏస్తారు మళ్ళీ మగవాళ్ళు ఎవరన్నా ఉంటే వీళ్ళ ప్లేస్‌లోనే వీరంగం ఏస్తారు. ఇప్పుడు వీరంగం ఏసేవాళ్ళు గూడా ఎవరు లేరని జెప్పేసి వీళ్ళని పిలిపిచ్చారు. అంతే తప్ప మీరు చూసేవాళ్ళు ఎవరు తప్పుగా అనుకోవద్దు. అండ్ వాళ్ళు ఎవరైతే అక్కోళ్ళున్నారో డాన్స్ చేసేవాళ్ళు వాళ్ళొచ్చి వేసినా కూడా మంచిదే. అండ్ ఇది స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మన ఊర్లో ఊరేగింపు జరిపించేటప్పుడు మన ఇంటి దగ్గరికొచ్చినప్పుడు వారు పోస్తాం కదా! అలా వారు పోసి టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. ఇంకెవరింటి దగ్గరికైతే వెళ్తుందో అక్కడ వాళ్ళు కూడా వారు పోస్తారనమాట. ఇది సంబరం ఈ వీళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ రామాలయం దగ్గరికెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేసి ఏది ఆ బండి ఇప్పుడు ట్రాక్టర్ ఉంది కదా! అదే అంతకుముందయితే కాడెద్దులు ఆల్మోస్ట్ 10 బండ్లు దాకా ఉండేయన్నమాట. ఎద్దుల బండ్లు. ఆ ఎద్దుల బండ్లు 10 రాముల వారి చుట్టూరు తిరుగుతుంటే అబ్బా! ఎంత బాగుండేదో. ఆ డప్పుల శబ్దానికి ఎద్దులు బెదిరిపోవడము. ఇదిగో వీటినైతే ఇప్పుడు బలిచ్చే పోతులు కూడా ఎళ్తున్నాయి కదా! అవి వెళ్ళడము అసలు ఎంత బాగుండేదో. ఇప్పుడు ఇట్లా జరుగుతుంది. అప్పట్లో ఎద్దుల బండ్లు, ఇప్పుడు ట్రాక్టర్లు. ఎందుకంటే వ్యవసాయానికి ఇప్పుడు యూజ్ చేస్తున్న ట్రాక్టర్సే కదా! అందుకని చెప్పి. ఇంకో విషయం ఏందంటే మా సైడ్ ఇక్కడ ఇది పెడుతున్నారు గదా! ఊర్లోనే యాదవులు ఉన్నారు గదా! వాళ్ళు గంగమ్మకు పెట్టుకుంటున్నారు. చెరువు దగ్గర ఉంటది గంగమ్మ గుడి చిన్నది. అక్కడ వాళ్ళు గూడా పెడుతున్నారనమాట. అయితే నేను చెప్పాను గదా మీకు ఇప్పుడు ఎలాగో మేము ఎలా జరుపుకున్నామో, ఎందుకు జరుపుకుంటున్నామో చెప్పాను గదా! ఇప్పుడు మీకు నేను కాటమరాజు గురించి చెప్తాను. ఒక రెండు బిట్లు చెప్తా. ఈ కాటమరాజు అనే ఆయన యాదవ వంశానికి చెందినవాడంట. అయితే ఈయన 13వ శతాబ్దంలో ఉన్నాడంట. వీళ్ళ చరిత్ర ప్రకారం చూసుకుంటే ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు అని చెప్పేసి మనకు గూగుల్‌లో నేను సెర్చ్ చేస్తే తెలిసింది. అండ్ వీళ్ళ కథ ఏంటి అంటే అప్పట్లో పల్నాటి వీర కథలు ఉంటాయి గదా! వాటితో పాటుగా పోటీ చేసే అంతటి కథ ఈ కాటమరాజు కథంట. వీటిలో ఈయన మీద బుర్ర కథలు కూడా చాలా ఉన్నాయి. ఈయన ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చారు అంటే కనిగిరి, ప్రకాశం డిస్ట్రిక్ట్‌లోనే కనిగిరి అనే మనకు ఊరు ఉంటుంది కదా! ఆ కనిగిరి ఇప్పుడు కనిగిరి వచ్చి ఏ డిస్ట్రిక్ట్ కింద వెళ్ళిందో తెలియదు. ఎందుకంటే డిస్ట్రిక్ట్స్ మనకి మారినాయి కదా! ఈ కనిగిరి ప్రాంతంలోనే ఒక యాదవరాజు మనకి కాటమరాజు అనమాట. ఈ కాటమరాజు ఆయనకి ఒక పెద్ద ఆవుల మంద ఉండేది. ఆవుల మంద ఎంత మంద అంటే కనుచూపు మేరలో కనబడే అంత మంద. ఆ మందని మొత్తం మేపడానికి తీసుకెళ్తారు కదా పొలాలకి. అలా పొలాలకి తీసుకెళ్ళి మేపించే రోజుల్లో అలా అదే అవి పశుగ్రాసం తీసుకోవాలి కదా! తీసుకోవడానికి తీసుకెళ్ళాలి. ప్రతిరోజు తీసుకెళ్తారు. వాళ్ళ పని అదే ఇంకా. ఓకే ఫైన్. అంతా బాగున్న రోజుల్లో మామూలుగానే కనిగిరి అనేది కరువు ప్రాంతం మా ప్రకాశం డిస్ట్రిక్ట్‌లోనే. అయితే అక్కడ మొత్తం కొండలుంటాయి. బీడు భూములే ఎక్కువుంటాయి. ఎనీవేస్ వర్షాలు లేక బాగా కరువు వచ్చి ఎక్కడ పశుగ్రాసం దొరకక ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఈ కాటమరాజు ఆ ఆవుల మందనంతటిని తీసుకొని ఒక నెల్లూరు వైపున మంచి ఎర్ర నేల ఉన్న భూముల వైపు వలస తీసుకెళ్ళాడనమాట. అలా తీసుకెళ్ళినప్పుడు అక్కడ పశుగ్రాసం దగ్గర ఒక గొడవ జరిగిందంట. ఎవరికి? అక్కడ నెల్లూరులో ఉన్న ఒక రాజుతోటి. ఎందుకు గొడవ జరిగింది అంటే పశుగ్రాసం అదంతా ఈ ఆవులన్నీ ఆ మేత మేస్తున్నందుకు పన్ను కట్టాలి అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఆ పన్ను కట్టే దగ్గర గొడవ అయింది. అంటే ఆ పన్ను కట్టలేక అదొక కారణం అయితే దాంతో పాటుగా ఇంకొకటి వివాదానికి కారణం ఏంటి అంటే ఆవులు మేసే టైంలో అంటే పొలం అంతా తిరుగుతా మేస్తాయి కదా! అలా మేసే టైంలో నెల్లూరుకి చెందిన రాజులు ఏవైతే ఉన్నాయో ఆ ఊరికి సంబంధించిన తోటలు కానీ పంటలు కానీ అంటే అవి మేస్తూ ఎట్లా పడితే అట్లా వెళ్తాయి కదా! అలా తిరుగుతూ తిన్నప్పుడు పంటలు అన్నీ నాశనం అయ్యాయి అని చెప్పి అలాగే అక్కడున్న మేకలను కూడా పొడిచి చంపాయి అని చెప్పి బాగా గొడవ అయిందంట. ఇంకా ఆ పన్ను ఈ నష్టం మొత్తం కలిపి బాగా గొడవ అయ్యి ఎర్రగడ్డపాడు అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఎక్కడ పెన్నా నది తీరంలో ఒక ఎర్రగడ్డపాడు అనే ఒక గ్రామం ఉందని చెప్పి ఆ గ్రామం దగ్గర పెద్ద గొడవ అయ్యి యుద్ధం జరిగింది అని చెప్పి ఆ యుద్ధంలో కాటమరాజే గెలిచారు. అండ్ ఎదురుపక్క ఎవరైతే రాజు ఉన్నారో ఆ రాజు నలసిద్ధి అని పేరు చెప్తున్నారు ఇక్కడ. ఆయన చనిపోయారు అక్కడే ఆ యుద్ధంలోనే. అండ్ ఆ యుద్ధంలో ఆయన చనిపోయిన తర్వాత ఆపోజిట్ రాజు కాటమరాజు కూడా బాగా గాయాలు పాలయ్యి ఆయన కూడా వీరమరణం పొందారు అని చెప్పేసి ఉందన్నమాట. అండ్ అయితే ఇప్పుడు కాటమరాజుని ఎందుకు మనం పూజిస్తున్నాము అంటే ఈ యాదవరాజుల్లోనే మనకి శ్రీకృష్ణుని అవతారంగా ఫీల్ అయ్యి అంటే మనకి శ్రీకృష్ణుడు కూడా అప్పట్లో ఆవుల్ని
కాస్తుండేవాడు గదా! మేపడానికి తీసుకెళ్ళేవాడు. ఆయన కూడా ఎంతో పరాక్రమవంతుడు గాబట్టి, దేవుడి అవతారం గాబట్టి, ఆయన తర్వాత ఈయన అంత ఇదిగా చూసాడు గాబట్టి, అందులోనూ యాదవ వంశంలోనే పుట్టారు గాబట్టి, శ్రీకృష్ణుని అవతారంగా భావించి పూజించేవాళ్ళంట. ఇలా ఎన్నో స్టోరీలున్నాయి గాబట్టి, కాటమరాజు గురించి, ఆయన గురించి బుర్ర కథలు చెప్తుండేవాళ్ళు. ఇంకా చాలా చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. ఇందులో స్టోరీస్ అంటే ఒక్కొక్క సిచ్యువేషన్‌లో ఒక్కొక్క స్టోరీ చెప్తూ ఉండేవాళ్ళు గదా! ఇప్పుడు నేను చెప్పింది వన్ ఆఫ్ ది స్టోరీ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీకి రిలేటెడ్‌గానే ఇందాక మా పెద్దోళ్ళు ఎందుకు అక్కడ బీడు భూముల్లో, పొలాల్లో అక్కడ శిలలు పెట్టి కాటమరాజుని ఎందుకు పూజించారు అనే దానికి నేను రిలేట్ చేసుకున్నాను. మేబీ అదే అయ్యుండొచ్చు కారణం అని చెప్పేసి. అంతే తప్ప అదే నిజం అని కాదు. ఎందుకంటే మా అమ్మ చెప్పింది బీడు భూముల్లోకెళ్ళి అక్కడ ఊరికే శిలలు పెట్టేసి మా పరిము వాళ్ళు అనేవాళ్ళు చౌదరి వాళ్ళు కాటమరాజుని అంటే లైక్ అంటే ఆయన అంటే దేవుని స్వరూపంలాగా పూజించేవాళ్ళు అని చెప్తున్నారు. బట్ అంత స్టోరీ అయితే లేదు గదా! మేము మామూలుగా అయితే పూజించాం గదా! అట్లాంటిది కావాలని మరి పూజించి పొంగళ్ళు పెట్టి బోతుల్ని బలిస్తున్నారు అంటే, ఆయన్ని పశువులకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు గాబట్టి, మాకు కూడా అలాంటి కరువు రాగూడదు అనే గదా పూజించారు. ఎవ్రీ స్టోరీకి బిహైండ్ చాలా పెద్ద ఇదే ఉండిద్ది గదా! నేను అలా రిలేట్ చేసుకున్నాను అంతే. పెద్ద ఇదేం కాదు. అండ్ ఈ పూజ మొత్తం కూడా మేము బయట ఇంత చేస్తున్నాం కానీ, గుడి దగ్గరకొచ్చేసరికి అదే మేము ఎక్కడైతే శిలలు పెట్టామో, ఆ శిలల దగ్గరకొచ్చేసరికి శిలల దగ్గర ఖచ్చితంగా యాదవరాజులు, మా ఊర్లో ఉన్న యాదవరాజులు ఎవరైతే ఉంటారో, వాళ్ళే వచ్చి ఆ శిలలకి పసుపు పూయడం గానీ, బొట్లు పెట్టడం గానీ, అక్కడ బలివ్వడం కానీ, అండ్ పొంగళ్ళు దేవుడికి సమర్పించడం కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే చేస్తారు. మేమేం చెయ్యం. మేము ఇలా బయట జరుపుతాం అంతే. అక్కడ మాత్రం వాళ్ళే చేస్తారు ఎవ్రీథింగ్. ఇప్పుడు దాకా మీరు చూసిన వాటిలో ఎన్ని కార్యక్రమాలు జరిగాయి కాటమరాజుకి మేము చేసే వాటిల్లో? ఫస్ట్ బాలదాసులు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో 5గురు వచ్చి వాళ్ళు 3 పూట్ల నీళ్లు స్వామికి పోసి అంతా చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మేము ఆడపిల్లలం కలిసి ఇక్కడ ఊర్లో బొడ్రాయి, అంతకుముందు బొడ్రాయి లేదు. ఇప్పుడు ఊర్లో స్వామిని వెనకేసుకొని వెళ్ళలేం కాబట్టి, అండ్ బొడ్రాయిని ప్రతి ఒక్కరూ ఏ కార్యక్రమం చేసుకుంటున్నా ఫస్ట్ వచ్చి బొడ్రాయి పూజిస్తారు. అందుకని మేము కూడా పూజించాము. ఆ తర్వాత ఇంటి దగ్గర నుంచి ఈ సంబరం అంతా స్టార్ట్ అయ్యి ఊర్లో మొత్తం ఇలా తిరుగుతూ ఫస్ట్ రామాలయం ఉండిద్ది. మా ఊర్లో ఉన్న గుళ్ళు ఏవైనా ఉన్నాయి అంటే రామాలయం, అలాగే ఆంజనేయ స్వామి గుడి అనమాట. మేము ఫస్ట్ నుంచి తీసుకొని వచ్చేది. సో ఫస్ట్ రామాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ 3 ప్రదక్షిణలు చేస్తారు. ఏవైతే బండ్లు కట్టుకొని వచ్చారో, వ్యవసాయానికి సంబంధించిన బండ్లు ఏవైతే యూజ్ చేస్తున్నారో, ఇప్పుడు ఎద్దులు లేవు ఎవరి దగ్గర, అందరు ట్రాక్టర్లే యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎద్దులు కాబట్టి ఎద్దులను తిప్పేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇప్పుడు ట్రాక్టర్లు కాబట్టి ట్రాక్టర్ని ఇలా డెకరేట్ చేసుకొని, చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో, గాన్లకు కూడా మొత్తం కలర్స్ పూసారు చూడండి. అప్పట్లో ఎద్దుల బండ్లకు చక్రాలకు పూసేవాళ్ళు ఇట్లాగా. దీన్ని ఇప్పుడు మనకి ఆ మేళతాళాలతోటి మొత్తం సంబరం చేసుకుంటూ అక్కడికి వెళ్ళేవాళ్ళు అనమాట. సరిపోయేది. అండ్ ప్రతి ఇంటి దగ్గర ఇలా వారిపోయడం కూడా మ్యాండేటరీ. ఓకే. అండ్ ఇలా వారిపోసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా టెంకాయి స్వామి దగ్గరికి తీసుకెళ్ళి కొడతారు. ఓకే. ఫైన్. ఇంక ఇక్కడ రామాలయం చుట్టూరు ఒక 3 ప్రదక్షిణలు చేస్తారు. ఏది సంబరం చేసుకుంటూనే ఆ డప్పుల శబ్దంతోనే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు అనేది మేము వర్షాలు పడాలి, వాళ్ళు కూడా కోరుకోవాలి అని చెప్పేసి తెప్పించామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మా కెమెరామ్యాన్‌కి ఫోన్ ఇచ్చాను. ఆయన చేతుల్లో పడిందంటే అసలు ప్రతి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు కనపడాల్సిందే, ప్రతి ఒక్క మొహము కనపడాల్సిందే అనమాట. మీరు ఇక్కడ అందరిని చూడొచ్చు. ఇంకా విషయం ఏంది అంటే పొలాల్లో నుంచి, చెట్లల్లో నుంచి, పొట్లల్లో నుంచి కూడా తీత్తడం. మీకు ఇంత అందంగా కనిపిస్తుంది ఊరు అంటే మా వెంకట్రావు మా వీడియో తీయడం వల్లే ఇక్కడ. మిగతాదంతా నేను తీసే, అందుకే ప్లెయిన్‌గా ఉంది మీకు. అండ్ వన్స్ ఇక్కడ స్టార్ట్ అయింది, అదే ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రైట్‌గా వెళ్ళేసి చివర్లో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కూడా టెంకాయ కొడతారనమాట. ఇక్కడ మీరు చూడలేదు, ఇక్కడ రామాలయం దగ్గర కూడా టెంకాయ కొట్టారు. మరి ఊరికే ఎందుకు తిరుగుతారు చెప్పండి? ఇక్కడ కూడా స్వామికి టెంకాయ కొడతారు. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా టెంకాయ కొడతారు. అండ్ ఊర్లో సంబరమే ఎంతసేపు జరిగింది అనుకున్నారు? ఆల్మోస్ట్ 9:30కేమో స్టార్ట్ అయితే 2 గంటల వరకు ఊర్లోనే సంబరం చేశారు.
ఓకే. అండ్ అక్కడికెళ్ళిన తర్వాత వన్స్ మీరు ఆంజనేయ స్వామి దగ్గరకి వెళ్ళిన తర్వాత అక్కడ టెంకాయ కొట్టిన తర్వాత ఇంకెవ్వరు వెనక్కి తిరిగి చూడరు. ఊర్లో వాళ్ళందరికీ భోజనాలకి రమ్మని చెప్తారు. అండ్ మా ఇళ్ళల వరకు మొత్తం అక్కడికే ఎళ్తారు భోజనాలకి. అండ్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్‌గా ఆ కాటమరాజు అనేవాళ్ళు మా పొలాలన్నీ దాటి బీడు భూముల్లో ఉంటారనమాట. అక్కడేశారు శిలలు. సో, అక్కడికి తీసుకెళ్తారు డైరెక్ట్‌గా వెనక్కి తిరిగి చూడరు. ఇంక వెళ్ళే వాళ్ళందరిలో కూడా మేము ఇంటి దగ్గర నుంచి అక్కడికెళ్ళిన తర్వాత అంతా ఇంకా నాన్ వెజ్జే. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఇంటి దగ్గర పచ్చడి, సాంబారు ఇవి చేసుకొని తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది పరిస్థితి. మేమెళ్ళే టయానికి కూడా పోతుల్ని మేము కొంచెం లేట్‌గా తీసుకెళ్లారు గదా వీళ్ళు. అందుకని చెప్పి మాంసం అక్కడ ఇంకా కొడుతున్నారనమాట. మేము ఇంకా ఇక్కడ విషయం చెప్పాలి అంటే అమ్మ పొంగల్ చేసింది కదా! యాదవరాజులొచ్చి ఇక్కడంతా పూజించారు మొత్తం. పొంగల్ని సమర్పించేటప్పుడు ఎట్లా అంటే ఆ యాదవరాజులు పొంగల్ అమ్మ ఎత్తుకుంటది. అమ్మ పెట్టింది కాబట్టి ఏవైతే పోతులున్నాయో అక్కడ చూడండి రెడ్ మార్క్స్ అన్నీ ఉన్నాయి కదా! అవన్నీ బలిచ్చినవన్నమాట. అవన్నీ మీకు చూపించకూడదు ఇందులో. ఎందుకంటే ఏమంటారు గైడ్‌లైన్స్‌కి విరుద్ధంగా ఉండిద్ది కదా! స్ట్రైక్ పడిద్ది. సో, అందుకని పెట్టలేదు. ఇంకా ఇవన్నీ కలిపి ఇక్కడ మళ్ళీ కాటమరాజుకి ఒక 3 ప్రదక్షిణలో, 5 ప్రదక్షిణలో మేళతాళాలతో తిరుగుతారు. కానీ మేళమంతా ఊర్లోనే ఉంది కదా! వీళ్ళిక్కడ మేళం లేకుండానే తిరిగేసుంటారు నాకు తెలిసి. ఇంకిక్కడ దేవుడికి ప్రసాదంగా పెట్టారు కదా! అవన్నీ కూడా పెట్టింది యాదవరాజులే. మా ఊర్లో ఉన్న యాదవరాజులు పూజ చేసిందే. మా వాళ్ళు ఎవరు చేయరు. ఎవరు పెట్టకూడదు అట్టగా. యాదవరాజులే చేయాలనమాట. అండ్ ఈ సున్నం కూడా ఈ మధ్య పూజ చేయాలి కాబట్టి కొట్టిచ్చారు. అండ్ ఇక్కడ మొత్తం టెంట్లు అవి ఇవి వేశారు కానీ తెగ గాలొచ్చింది. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ టెంకాయ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు గట్టిగా మొక్కారు వర్షాలు పడాలని చెప్పేసి. లేకపోతే ఏడకొచ్చి ఎవరన్నా వచ్చి మాకు మంచి మార్కులు రావాలి, మాకు ఈ ప్రాబ్లం ఉందని కోరుకుంటారా మీ మొఖం. వర్షాలు పడాలని ఇది చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా స్వామి దగ్గరికి వచ్చారంటే వర్షాలు పడాలి, పంటలు పండాలి అని చెప్పి కోరుకుంటారు ఎవరైనా కూడా. సో, వచ్చారు గట్టిగానే మొక్కినట్టున్నారు అందరూ. అందరం అక్కడ ఉన్నప్పుడే వర్షం పడిద్ది అనుకున్నాము. ఎందుకంటే కొంచెం మైలేసింది. అండ్ అట్లనే 1, 2 చినుకులు ఒంటి మీద పడ్డాయి కూడా. అది తినకుండానే పడిపోతాయి అనుకున్నాము. కానీ ఎందుకో పడలేదు. బట్ వితిన్ 1 వీక్‌లో ఖచ్చితంగా పడతాయి. ఇంకా గుడి చూడండి మేము పెట్టుకున్న అప్పట్లో పెద్దోళ్ళు 5 శిలలు పెట్టి దానికి ఇట్లా ఆ శిలల మీద నీళ్లు పడకుండా, గాలికి దుమ్ముకు పడకుండా ఇట్లాగా రాళ్ళతోనే పెట్టారంట. దాన్ని అలాగే ఉంచారు. ఇన్ ఫ్యూచర్‌లో మేబీ ఏమన్నా వేస్తే గుడి చిన్నది పెద్దది వేయొచ్చు. వేస్తారు అంటున్నారు. అండ్ ఈ పందిరి ఇప్పుడు వేసింది. పూజ చేయాలి కాబట్టి, ఇప్పుడు చేయాలనుకున్నాం కాబట్టి పందిరి ఇప్పుడేశారు. అయిపోయింది కదా! మేము అక్కడికి వెళ్ళినప్పటికి కరెక్ట్ టైము 2 గంటలనమాట. ఇక్కడ స్వరూపత ఏం జరుగుతుందంటే వర్షం పడితే పార్టీ ఇస్తానంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నేననమాట మొత్తం ఇక్కడ చేపిచ్చింది. ఇంకేముంది అక్క మీరు కాటమరాజు దగ్గర ఏమేమి చేశారో చూపించలేదంటే చూపించేదాన్ని. కానీ అప్పుడు ఆ టయానికి నేను ఊర్లో ఉన్న దట్టు అక్కడ బలిచ్చేది కోసేది మీకు చూపించకూడదు. చూపించామంటే ఇది గైడ్‌లైన్స్‌కి విరుద్ధంగా ఉంటది. అందుకని ఆ క్లిప్ లేకపోయినా పర్లేదులే అనిపించింది. అందుకే మేము తీయలేదు. అండ్ ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేస్తారు. చేసిన తర్వాత అందరూ ఇంక మళ్ళీ తిరిగి ప్రయాణం ఇంటికెళ్ళిపోతారనమాట. ఆ టైంకి గాలి ఎలా వచ్చిందంటే అసలు పిచ్చిగా వచ్చింది గాలి. అఫ్‌కోర్స్ చుట్టూరు ఏం లేదు కాబట్టి అవుతది. అండ్ ఇక్కడ బీడు భూమి అనమాట ఇదంతా కూడా. అండ్ ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ పొలాలన్నీ మా తాతలకు సంబంధించినవే. తాతలు వాళ్ళ అన్నదమ్ములు అందరికి సంబంధించినయి. కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ పొలం మొత్తం అమ్మేశారు. అప్పట్లో చాలా తక్కువ ప్రైస్‌కి. మా చిన్నప్పుడే అమ్మేశారు. బీడు భూమి కాబట్టి. ఇప్పుడు పొలం మాది కాదు. కానీ మేమైతే అక్కడ మా వాళ్ళు పొంగలు పెట్టుకుంటారు. అన్నీ చేస్తారు. అదే రీల్స్‌లో చూస్తారు కదా! ఈ చుట్టుపక్కల ఉండే పొలాలన్నీ మా తాతవే. కానీ మాకు ఉంచుకొని అమ్మేశారని అట్లా అనమాట ఈ పరిస్థితి కూడా. ఇంక ఇప్పటి వరకు మీరు చూసారు కదా! మాకైతే కార్యక్రమాలు ఇలా జరుగుతాయి. ఇంకా మీ ఊర్లో ఎలా జరుగుతాయి అనేది మీకు ఎవరికైనా చేస్తుంటే గనక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వన్స్ తిన్న తర్వాత మేమందరం అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాము ఇంటికైతే. ఇంకో విషయం చెప్పనా? మేము చిన్నప్పుడు ఈ బీడు భూముల్లో బీడుల్లో కూడా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి అనమాట. ఇప్పుడైతే అన్నీ దున్నేశారు. చిన్న చిన్నవి ఉన్నాయి. మేము అప్పట్లో బర్రెలకు కూడా పోయాం తెలుసా?